హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో ఫోటోలో చూపిస్తున్నాను కదండి, హ్యాండ్కి హోల్ డిజైన్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి హ్యాండ్కి నేను హోల్ పెట్టానండి. హ్యాండ్ కూడా సింగిల్ హోల్ అడిగారండి కస్టమరు, డ్రాప్ షేప్లో. అది హ్యాండ్ మధ్యలో అడిగారన్నమాట. ఇది 10 ఇంచెస్ హ్యాండ్, ఖర్చుతో కలిపి 11 ఇంచెస్ పెట్టున్నాను కదా నేను ఆల్రెడీ. మనం సెంటర్లోకి హోల్ అనేది పెట్టాలండి. నేను ఫ్యూజింగ్ తీసుకుని 2 ఫోల్డ్స్ వేసుకున్నానండి. వేసుకుని 1 ఇంచ్ దగ్గర పైన నేను వదిలేసి మిగతాది నేను టేప్తో కాల్ చేస్తున్నానండి. నేను 4 ఇంచెస్కి హోల్ అనేది రెడీ చేస్తున్నానండి. 4 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్కింగ్ వేసాను, పైన ఒక మార్కింగ్ వేసాను, తర్వాత 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసాను. తర్వాత ఈ రెండిట్లకి మధ్యలో కూడా నేను ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది పెట్టుకున్నానండి. ఎక్కువ పెద్ద హోల్ కాదండి, స్మాల్ సైజు హోలు. అంటే ఇది చిన్న పాప బ్లౌజ్ మాట, మరీ పెద్ద పాప ఏం కాదు. అందుకే చిన్న హోల్ పెట్టమని చెప్పారు కస్టమరు. మనం అందుకే చిన్న హోల్ అనేది రెడీ చేస్తున్నానండి. అది డ్రాప్ షేప్లో పెట్టమన్నారు కదా, నేను డ్రాప్ షేప్లో డ్రా చేస్తున్నాను. తర్వాత మనం డ్రాయింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసాక ఫ్యూజింగ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదండి, ఎక్స్ట్రా ఫ్యూజింగ్ ఉంది కదా, అది కూడా కట్ చేసేస్తున్నాను. అంత అవసరం లేదండి మనకి, అందుకే అది కూడా తీసేసాను. తర్వాత ఈ పీసుల్ని లైనింగ్ పెట్టి మనం ఐరన్ అనేది చేసేసుకోవాలండి. ఈ వీటికి ఒక సైడు మనకి గమ్ అనేది ఉంటుందండి, ప్లాస్టిక్ సైడు, ఒక సైడ్ ఏమో నార్మల్ ఉంటుంది. మనం గమ్మున్న దగ్గర చూసుకుని ఐరన్ చేసేసుకుంటే లైనింగ్ క్లాత్కి అనేది అటాచ్ అయిపోద్దండి. నేను ఆల్రెడీ లైనింగ్కి ఇవి ఐరన్ చేసి తీసుకొస్తానండి. ఇప్పుడు ఐరన్ చేసేసాక ఈ ఎక్స్ట్రా క్లాత్లు ఉన్నాయి కదండి, లైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసేసుకోవాలి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఉంచుతున్నాను, ఎందుకంటే ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవడానికి. మిగతాదంతా కట్ చేసేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను వీడియో పెట్టున్నానండి, మీకు ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందని చూడడానికి. కావాలంటే మీరు దాన్ని చెక్ చేయొచ్చండి. ఇప్పుడు మనం ఉంచుకున్న ఎక్స్ట్రా క్లాత్ తోటి చుట్టూ ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా ఒక స్టిచ్ చేసేసుకోవాలి. నేను రెండోది కూడా రెడీ చేసేస్తున్నానండి, సెకండ్ హ్యాండ్కి కూడా. ఇలా 2 హ్యాండ్లకి రెడీ చేసేసుకున్నాక హ్యాండ్ తీసుకుని హ్యాండ్ మధ్యలో 3 ఇంచెస్ దగ్గర నుంచి నేను ఈ హోల్ అనేది రెడీ చేస్తున్నానండి. తర్వాత సెంటర్ పాయింట్ తీసి కూడా సెంటర్ దగ్గర కూడా నేను ఒక మార్కింగ్ అనేది పెడుతున్నాను, ఎందుకంటే ఇది సెంటర్కి రావాలి కాబట్టి. ఇలా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల కొంచెం మనకు నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందండి. నేను 3కి ఆల్రెడీ మార్కింగ్ పెట్టాను కదండి, ఆ 3 దగ్గర కరెక్ట్గా ప్లేస్ చేస్తున్నానండి. ఇది మనం రెడీ చేసుకున్న ఫ్యూజింగ్ స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసేస్తున్నానండి ఫస్ట్, ఎందుకంటే మనకు కదలకుండా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి. ఒక స్టిచ్ చేసేసుకున్నాక అప్పుడు చుట్టూ మనం ఆ హోల్ చుట్టూ ఒక స్టిచ్ చేసుకోవాలండి. స్లోగా జాగ్రత్తగా షేప్ కూడా మళ్ళీ మారిపోతుందండి మనం ఫాస్ట్గా వేస్తాం, అందుకే స్లోగా నీట్గా వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకుని వచ్చేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇలా స్టిచ్ చేసేసాక అప్పుడు మధ్యన చిన్న ఘాట్ అనేది పెట్టుకుని కట్ చేసేస్తున్నానండి. మధ్యన ఒక టక్ లాంటిది పెట్టానండి, పెట్టి దాని ప్రకారం నేను చుట్టూ కట్ చేసేస్తున్నానండి. మనం ఏదైతే స్టిచ్ చేసామో దాని దగ్గరికి వెళ్ళకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, లేకపోతే పాడైపోతుంది. ఇలా కట్ చేసేసుకున్నాక చుట్టూ టక్స్ అనేది పెట్టుకోవాలండి.
మనకి ఎక్కడైతే ఫోల్డింగ్ కరువులా తిరిగిందో అక్కడ సెంటర్ టక్ కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత చుట్టూ చిన్నగా పెట్టుకోవాలండి. జాగ్రత్తగా పెట్టుకోవాలండి. మనం థ్రెడ్ ఏదైతే స్టిచ్ చేసామో అక్కడికి వెళ్ళకూడదు, ఆ థ్రెడ్ తెక్కకూడదండి, కానీ దగ్గరకంటే వెళ్ళాలి. ఆ టక్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి, లేకపోతే బాగోదండి. మీకు తిరగదండి, హుగ్గుల కింద వచ్చేస్తుంది, నీట్గా ఫినిషింగ్ కూడా తిరగదు. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇదంతా లోపలికి పెట్టేసుకోవాలండి. ఇలా లోపల పెట్టేసుకుని నీట్గా లాక్కుని అప్పుడు పైన ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా తిరగేసి పైన ఒక నుంచి ఒక స్టిచ్ చేసుకుంటే ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక చుట్టూ ఉన్నది కదండి, అది హ్యాండ్తో హెమ్మింగ్ వేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి హోల్ అనేది ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.